నర్మదా నదీ తీరంలో ఇద్దరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు సకల శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, వేదాంగాలు తెలుసుకున్న వాళ్ళు, పండితులు. 5వ ఏట ఉపనయనం అయిన రోజు నుంచి ఈ రోజు కూడా గాయత్రి సంధ్యావందనం మార్చకుండా లేరు. చాలా నిష్టగా భగవదారాధన చేస్తుంటారు. అయితే 25-26 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన, ఏమని, పరమార్థం ఇది బాహ్యంగా మనం చేస్తున్నాము, బాహ్యంగా పుస్తకాలు చదువుకుంటున్నాము, బాహ్యంగా ఆరాధన పెదవులతో ప్రార్థన చేస్తున్నాము. పరమార్థ పథం వైపు మనం నడిపించే వాళ్ళు ఎవరు? మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరాలంటే ఏం చేయాలి, ఎటువంటి గురువుని మనం ఆశ్రయించాలి అనే ఆలోచన వస్తుంది. ఆలోచన ఇద్దరికి, అన్న పేరు తత్వ, తమ్ముని పేరు జీవ. అన్నకేమో ఒక కొడుకుంటాడు, తమ్మునికి ఒక కూతురు ఉంటుంది. పరివారం బాగానే ఉంది, కానీ వీళ్ళ లోపల ఆ పరమార్థాన్ని పొందాలనే ఆసక్తి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. తత్వానేమో ఆలోచిస్తుంటాడు, ఎదురు చూద్దాము, సత్యమైన సద్గురువు దొరికే వరకు మనం ఓపికగా ఎదురు చూడాలి. ఎవరు ఎదురొస్తే వాళ్ళకి ఇదేమి గొర్రెదాటు వ్యవహారం లాగా 10 మంది అక్కడ పోతున్నారు, మనం కూడా అటే పోదాము అన్న ఆలోచన వద్దు అన్న అంటాడు. తత్వ అంటాడు, వద్దు, అది సముచితం కాదు. మన హృదయము అంతవరకు మనం దాన్ని శుభ్రంగా ఉంచుకుందాము, పరిశుద్ధంగా ఉంచుకుందాము, మనం ఎదురు చూద్దాము. ఎవరో ఒక గురువు రాకపోడు, ఎవరో ఒక మహాపురుషుడు రాకపోడు, తొందరపడవద్దు, తొందరపడటం మంచి లక్షణం కాదు అని అంటాడు. కానీ తమ్ముడికేమో తొందర ఉంటుంది. ఎందుకన్నా మన జీవితం ఎప్పుడు మనం ముగిసిపోతుందో తెలియదు, మృత్యు ఏ క్షణాన్ని వచ్చి మీద పడుతుందో తెలియదు, ఎన్నేళ్ళు ఉంటామో తెలియదు. ఈలోగా మనం ఈ జీవితం వృధా చేసుకోవద్దు. ఏదో విధంగా మనం పరమాత్మను పొందాలి, దర్శనం చేసుకోవాలి. ఈ అంతర్ముఖులమైన బాహ్యంగా కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఎట్లా? భగవంతుడు గురు రూపంలో వస్తాడు కనుక సద్గురు దర్శనం మనకు కావాలి తప్పనిసరిగా. తమ్ముని ఆరాటం, అన్న అట్లా ఓదారుస్తున్నాడు. ఇట్లా కొంతకాలం గడుస్తుంది, కొన్ని రోజులు గడుస్తాయి. అన్న మళ్ళీ అదే అన్నతో చెప్తాడు, మనము తొందరదానం తీసుకున్న తర్వాత ఇంకొక దగ్గరికి పోయేటందుకు ఉండదు, ఇంకొకరి దగ్గర శిష్యరికం చేసేటందుకు ఉండదు. ఒకవేళ వాళ్ళు సమర్థుడైన గురువు కాకపోతే మనం ఎటు కాకుండా అయిపోతాం. ఒకటి. ఇంకా రెండోది నష్టం ఏంటిదంటే పరమార్థం మీదనే మనకు ఉదాసీనత వస్తుంది. మనం దాన్ని పట్టించుకోకుండా ఏముంది, ఇంతేలే, దొరకదు, మన నుంచి ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ ఒక విధమైన వైరాగ్య భావన వస్తుంది, ఉదాసీనత్వం ఏర్పడుతుంది. వద్దు అని మళ్ళీ తమ్ముడికి నచ్చ చెప్తుంటారు. అంతవరకు మనం ఏం చేయాలి? మనకు ఏంటంటే మన మనసు అనే పాత్రను పరిశుద్ధంగా ఉంచుకుందాము. ఏ మహాపురుషుడో రాకూడదు, ఈ హృదయం అనే పాత్ర అయినా సరే. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత తమ్ముడు మళ్ళీ మొదలు పెడతాడు, అన్న సరే. ఇంకా అది తమ్ముడు బాధపడలేక అన్న ఏం చేస్తాడు, అక్కడ ఎదురుగా ఒక నర్మదా నది తీరాన అంటే ఏముంటాయి, భవనాలు, బిల్డింగ్లు ఏముండవు, మామూలు ఒక వాతావరణం, పల్లెటూరు వాతావరణం. ఎదురుగా ఒక రావి చెట్టు ఉంటుంది. అన్న ఏం చేస్తాడు, ఒక ఎండిపోయిన కొమ్మను నరుక్కొని తెస్తాడు. నరికి తెచ్చి తన వాకిట్లో ఇట్లా పెట్టేస్తాడు. వాకిట్లో నాటుపెట్టి చెప్తాడు, తమ్మునికి చెప్తాడు, అరే ఇది ఎండిపోయింది, దీనికి ఏం ఆకులు లేవు, పువ్వులు, కాయలు ఏమీ లేవు, ఎండిపోయిన కొమ్మ, ఇది నాటుపెట్టిన. మనము మన సద్గురువుని పరీక్ష చేద్దాం. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఇంటి ముందర నుంచి, ఎందుకంటే నర్మదా నది తీరాన అంటే అక్కడికి ఎంతోమంది సాధువులు వస్తుంటారు, సత్పురుషులు వచ్చి స్నానాలు చేసి, పండితులు వస్తుంటారు, స్నానాలు చేస్తుంటారు, పోతుంటారు, పుణ్యతీర్థం అని వస్తుంటారు. వీళ్ళ వాకిట్ల నుంచే పోతుంటారు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఎవరైతే అందరినీ ఈ పరీక్ష కాదు, దీనికంటే ముందు కూడా వాళ్ళు ఏ సాధువు వాకిట్లకు వచ్చినా కూడా, ఏ పరాయి వ్యక్తి, ఒక పూజ్యనీయుడు అనేవాడు పండితుడు ఎదురొచ్చినా కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సత్కారం చేస్తారు, మర్యాదలు చేస్తారు అన్నమాట. అన్న కొమ్మ నాటి ఏమంటాడు, ఎవరు మన వాకిట్ల నుంచి పోయినా కూడా ఇన్ని రోజుల్లాగానే ఇంకా కొంచెం ఎక్కువ ఆదరణ చేద్దాము, ఇన్ని రోజుల్లాగా కాక వారి పాదాలు కడుగుదాం, కాళ్ళు కడిగి ఆ నీళ్ళని ఈ చెట్టుకు పోస్తాం, ఈ ఎండిపోయిన చెట్టుకు పోస్తాం. పోస్తే
ఎవరైతే పూర్తిగా పరిపూర్ణ సంతో ఆయన కాళ్ళు కడిగిన నీళ్లను కనుక ఈ చెట్టుకు పోస్తే చిగురిస్తాయి, కొమ్మ చిగురిస్తుంది, అప్పటికప్పుడు చిన్న చిన్న ఆకులు పుట్టుకొస్తాయి. అది అట్లా లేదనుకో అది వాళ్ళు పరిపూర్ణ సంతు కాదు, పూర్తి పరమ పురుషుడు కాదు అని మనం నమ్ముకుందాము. మన సద్గురు ఏదో ఒక నాటికి వస్తాడు అని అట్లా ఒక కొమ్మను పెట్టుకుంటాడు. ఆ రోజు నుంచి అదే పద్ధతి పాటిస్తుంటాడు. ఏ సాధువు వాకిట్లో నుంచి పోయినా, ఏ పండితుడు వాళ్ళ వాకిట్లో నుంచి పోయినా, పండితుడు అంటే ఇప్పుడు రామాయణము, భారతము, భాగవతము ఎన్నో రోజులు గడుస్తాయి, ఏం ఫలితం లేదు, ఎట్లున్నదో అట్లనే ఉన్నది, ఎండిపోయిన మొక్క అట్లనే ఉన్నది. కొంతకాలానికి కబీర్ సాహెబ్ వస్తాడు అక్కడి నుంచి. కబీర్ సాహెబ్ ఆ దారిన వస్తుంటే అందరిని పిలిచినట్టే ఆయనని పిలుస్తారు. పిలిచి కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి దానికి చెట్టుకు పోస్తారు. పోసేటప్పుడు అడుగుతాడు, సాహెబ్ ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని అడిగితే చెప్తారు. ఇప్పట్లాగా లోపల ఒక మాట మీదకి ఒక మాట ఆ రోజుల్లో కాదు, సత్యమైన మనుషులు ఉండేవాళ్ళు, సత్యసంధతను నమ్ముకున్న వాళ్ళు. ఆయన ఏం చేస్తాడు, ఆయన చెప్తాడు, మేము సత్యమైన గురువు కోసం ఎదురు చూస్తాము, సత్పురుషుడు మమ్మలను ఈ భవసాగరం నుంచి అవతల తీరానికి చేర్చే సత్యమైన పరమ పురుషుడు, అవతలి భగవంతుడి అవతారంగా వచ్చిన సద్గురువు పాదాలు కడిగి ఎప్పుడైతే మేము నీళ్లు పోస్తామో చెట్టు చిగురించాలి, అది మేము పెట్టుకునే షరతు. కాబట్టి అందుకోసం చేసినామంటే కబీర్ సాహెబ్ చూస్తాడు, ఆ చెట్టు వైపు చూసేసరికి అది ఎండిపోయి ఉంటుంది. సాహెబ్ చూసిన తర్వాత 2 నిమిషాలకే అంత ఆకులు పుట్టుకొస్తాయి, చిన్న చిన్న ఆకులు వస్తాయి, మొక్కలు దానికి అదే చిగురిస్తుంది, అది మొత్తం పేడు కొమ్మ. అప్పుడు అది చూడంగానే వీళ్ళు సాష్టాంగా పడతారు, కబీర్ సాహెబ్ కాళ్ళ మీద పడతారు ఇద్దరు అన్నదమ్ములు. మేము ఎన్ని రోజుల నుంచి ఏ పరమ పురుషుని కోసం, ఏ మహాత్ముని కోసం ఎదురు చూస్తున్నామో, నీవు వచ్చినావు, నీ కోసమే మేము మా జీవితం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము, మమ్మల్ని ధన్యుని చేయి మహారాజా అని వేడుకుంటారు. వేడుకుంటే సరే కబీర్ సాహెబ్ కూర్చుంటాడు, బోధ చేస్తాడు. ఇంకొకటి ఆ రోజుల్లో కూడా ఈ ఎవరైతే సిద్ధిశక్తిని నమ్మకూడదని కూడా సాహెబ్ బోధిస్తాడు వాళ్ళు. ఆ రోజులైనా ఈ రోజులైనా ఏముంది, ఎవరైనా మహిమలు చమత్కారాలు చేసి ఏదో చిన్నగా ఏదైనా శుభం అవుతుంది అంటే నిజంగానే అయ్యింది అనుకోండి, మా మహిమనే అంటారు. నేను సరే అనబట్టే నీకు తక్కువైపోయింది, నీకు పెద్ద లేకపోతే నువ్వు చచ్చిపోతుంటే నీకు ఎంతో పెద్ద రోగం వచ్చిండే, నేను తక్కువ చేసినా అని గొప్పలు చెప్పుకుంటారు. ఒకవేళ కాలేదనుకో, నెగిటివ్ వచ్చింది వాడు చెప్పిన దానికి, అప్పుడేమంటారు, నీ కర్మ అట్లా ఉన్నది, నేనే చేస్తాను, నేనైతే మంచిగా కావాలని కోరుకున్నాను అంటారు. అటువంటి కాలం కాదు అది. అయినా సరే ఆ రోజుల్లో కూడా శిష్యులు ఇప్పుడు వీళ్ళెంత నిష్కళంకంగా పూర్తిగా నిస్వార్థంగా భగవంతుడే కావాలని కోరుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కూడా లేరు. ఆ రోజుల్లో కూడా తమ కోరికలు తీరేటందుకు, ప్రాపంచికమైనటువంటి కోరికలు తీరేటందుకు గురువుల శరణానికి పోవడము, వాళ్ళ చేత చమత్కారాలు మహిమలు చేయించుకోవడం. ఎవరైనా సిద్ధిశక్తి, ఆ సిద్ధిశక్తి చేసే వాళ్ళది సాధన ముందరికి పోదు, అక్కడికే ఆగిపోతుంది. ఇతరులను వేరే వాళ్ళ పరోపకారం కోసము ఒక అది సంకల్పం నెరవేరితే మా మహిమనే అనుకుంటారు, అనుకొని అక్కడికే ఆగిపోతారు, అవతల వాళ్ళ సాధన సాగదు. అటువంటి వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అనేది ఒక ఉపదేశం. వాళ్ళకు అన్నదమ్ములకు కూడా మొదటి నుంచే ఆలోచన ఉన్నది. వాళ్ళకు సాహెబ్ కూడా అదే చెప్తాడు, ఈ సిద్ధిశక్తుల జోలికి పోకండి, జీవితం బర్బాద్ అయిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది. ఎవరైనా ఈ మహిమ అయిపోతుంది, మనకి పని కావాలి అంటే ఆ పని ఆ క్షణానికి అయిపోతుండొచ్చు, కానీ నీ కర్మ మాత్రం కటాయించదు, నువ్వు మళ్ళీ పోవలసి వస్తుంది అని వాళ్ళకు కూర్చొని చాలా అనేక రకాలుగా బోధ చేస్తుంటాడు. అనేక రకాలుగా మొత్తం సత్సంగాలు చెప్తుంటాడు. కొన్ని రోజులు ఉంటాడు వాళ్ళ దగ్గర. తర్వాత సాహెబ్ వెళ్ళిపోయే రోజు వస్తుంది. ఆయన అంటాడు, ఇన్ని రోజు నేనున్నా, 4 రోజులు 6 రోజులు ఉంటాడు. ఉండి నేను వెళ్ళే రోజు వస్తున్నది అంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళ సందేహాలు అడుగుతుంటారు. గురువుగారు ఉన్నప్పుడే తెలుసుకోవాలి కదా, మళ్ళీ వెళ్ళినప్పుడు పోయిన తర్వాత అప్పుడు బోధిస్తాడు మళ్ళా ఏమని, ఇది మాయా ప్రపంచం, మాయా గురించి కూడా మాయా మహాఠగిని హంజాని అని. తర్వాత కాహుకో హీరా కాహుకో మోతియా మహాఠగిని హంజాని. ఈ ప్రపంచంలో మాయా రూపాలను వర్ణించడము అసాధ్యము, కానీ
బయటపడాలంటే ఎవరి తరం అవుతుంది? కేవలం ఒక సంత సద్గురువు మాత్రమే బయటపడగలుగుతాడు. ఇంకో శబ్దంలో కూడా అదే అంటాడు, అందరూ బ్రహ్మ బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు చెప్తాడు, మీకు ఎప్పుడైనా వాళ్ళు లోకం నిందిస్తుంటుంది కదా, ఇప్పుడు ఈయన ముసల్మాన్ ఇంట్లో పెరిగిన గురువును వీళ్ళు గురువుని చేసుకున్నారు అని అప్పటి నుంచి వీళ్ళింటికి రాకడ పోకడ బంద్ చేసేస్తారు చుట్టుపక్కల వాళ్ళు. అదే మాట వీళ్ళు ఏదో చెప్తారు, ఇండైరెక్ట్గా చెప్తారు, ఇట్లా బాధలు అవుతున్నాయి అంటే, ఇది భక్తి మార్గంలో ఉన్న వాళ్లకు నిందలు తప్పవు. ఏనుగోతుంటే కుక్కలు మరుగుతున్నాయి అనుకోండి, మీరు పరవై చేయకండి. మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో, ఏ సద్గురువుని నమ్ముకున్నారో ఆ పరమాత్మ పదం వైపు మీరు ప్రయాణం కొనసాగించండి అని వాళ్ళకి చెప్తాడు. చెప్పేసి సాహెబ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కాశీకి వెళ్ళిపోతాడు కబీర్ సాహెబ్. వెళ్ళిన తర్వాత ఇంకా ఈ అన్నదమ్ములకు మహా ఇక నరకమే కనబడుతుంది. ఆ కాలంలో చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, బంధుమిత్రులు అందరు వీళ్ళను వెలేసేస్తారు. వాళ్ళు వాడుకునే బాయిల నీళ్ళు కూడా తోడుకొనియారు. వీళ్ళింటికి శుభకార్యాలకు రారు, అశుభకార్యాలకు రారు. వాళ్ళ ఇంటికి ఎవరి ఇళ్ళకి పిలవరు, వీళ్ళను మంచి పిలవరు, చెడుకు పిలవరు, వీళ్ళతో మాట్లాడారు. వీళ్ళు అంటరాని వాళ్ళు. ఎందుకంటే మీరు ముసల్మాన్ ఇంట్లో పెరిగిన గురువును ఆశ్రయించారు కదా, మీ గురువు ఆయన కదా, మీకు మాకు పడదు అని నింద చేస్తుంటారు, తిడుతుంటారు. వీళ్ళని పూర్తిగా అసహ్యించుకుంటుంటారు. చాలా కాలం వాళ్ళు ఓపికపడతారు అన్నదమ్ములు. తర్వాత చివరికి ఏమొస్తుంది, వాళ్ళు ఇంకా ఈ లాభం లేదురా, ఎన్ని రోజులున్నా వీళ్ళు ఇట్లే చేస్తున్నారు, మన పోదా పద అని అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ కుటుంబాలు, భార్య పిల్లలను తీసుకొని ఎన్నో నెలల పాటు ప్రయాణం చేస్తే కానీ కాశీ ఇప్పట్లాగా ఇన్ని సౌకర్యాలు లేవు. బస్సులు, రైలు ఏమున్నాయి ఆ రోజుల్లో? నడక మహా అయితే ఏదో ఎద్దుబండి పట్టుకొని పోవాలి. మొత్తానికి అట్లా కొన్ని నెలలు ప్రయాణం చేసి కాశీకి పోతారు. కాశీకి పోయిన తర్వాత వీళ్ళు కాశీకి చేరుకునేసరికి కబీర్ సాహెబు తన ఇంటి వాకిట్లో, వాళ్ళ ఇంటి ముందర ఒక అరుగు ఉంటుండే, అరుగు మీద సాహెబ్ కూర్చొని సత్సంగం చేస్తుండే. వీళ్ళు అందరు నడుకుంటుంది. దాని పేరే ఇది కబీర్ సాహెబ్ ఇల్లు ఎక్కడ అంటే, కబీర్ను అందరు కాశీలు అందరికీ తెలుసు. కబీర్ ఇల్లు ఎక్కడ అంటే పీరి వీధి అంటారు వాళ్ళు. పీర్ అంటే గురువు, గురువు నివసించే వీధి. ఆ వీధి కంటే ఇప్పుడంటే కబీర్ చౌరా అంటారు, కబీర్ చౌరా. ఇప్పుడు ప్రస్తుతం కబీర్ మఠం ఉన్నది, కబీర్ చౌరాలో ఉన్నది. అదే స్థలంలో కబీర్ సాహెబు ఒక అరుగు మీద కూర్చొని సత్సంగం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు అందరిని అడుగుతుంటాడు, పీరి వీధి ఎక్కడ, పీరి గలీ కహా హై అని అడుక్కుంటూ పోతారు. కబీర్ సాహెబ్ సత్సంగం చేస్తుంటాడు, పోతారు. అన్నదమ్ములు ఎందుకంటే ఇన్ని రోజులు మానసిక క్షోభ అనుభవించారు. చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరు ఎంత పీడిస్తున్నారు వాళ్ళని. మీ గురువు ముసల్మానం చేసుకున్నారు. అంతకంటే ముందు ఏం చేస్తారు, వాళ్ళ కొడుకుకు కూతురికి పెళ్లి సంబంధాలు నిర్ణయం చేసుకుంటారు. వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళ కులస్తులనే ఒక సంబంధం మాట్లాడుకుంటారు, వియాల వాళ్ళు ఒప్పుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటామంటారు. ఎప్పుడైతే ఈయన కబీర్ సాహెబ్ ముసల్మాన్ ఇంట్లో పెరిగిన గురువు, ఆయన హిందువో కాదు, ముస్లిమో కాదు. ఆయన కబీర్ సాహెబ్ ఖుద్ అంటాడు, నేను హిందువును గాను, ముస్లింను గాను, పంచతత్వాలతో కూడిన శరీరాన్ని ధరించిన ఆత్మను అని చెప్తుంటాడు ఆయన. అయినా సరే ఎంత బోధించినా, ఎంత చెప్పినా వీళ్ళు అదే చెప్తారు. ఆ గురువుకు కానీ, భగవంతుడికి, ఈశ్వరునికి కానీ ఈ జాతి మతాలు, కుల భేదాలు ఉండవు అని వీళ్ళు నచ్చ చెప్తారు. చుట్టుపక్కల వాళ్ళకు, చుట్టాలకు చెప్తే కూడా ఎవరు పట్టించుకోరు. మీ పిల్లలకు వియ్యంకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మేము మీ పిల్లని చేసుకోము, మీ అబ్బాయిని చేసుకోము, మీరు మీ గురువు తుర్క అయిన ముస్లిం గురువుని చేసుకున్నారు కదా, మాకు వద్దు అని అంటారు. ఇవన్నీ బాధలతోనే ఉన్నారు వాళ్ళు. బాధ పడి వస్తున్నారు. ఎంతో క్షోభ ఉంది మనసు లోపల, బాధ ఉన్నది, దుఃఖం వస్తున్నది. ఇన్ని రోజుల ప్రయాణం చేసి వస్తున్నారు. ఒకటి మానసికంగా కుంగిపోయి ఉన్నారు. వచ్చి అక్కడ సాక్షాత్ భగవంతుడు కూర్చున్నాడు సద్గురువు దర్శనం కాగానే ఇంకా వాళ్ళకు పట్టలేనాక దుఃఖం వస్తుంది. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతారు. సాహెబ్ అని పోయి కాళ్ళని అల్లుకుంటారు. ఇద్దరు అన్నదమ్ములు, వెనక పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లలు, అన్న చెల్లెలు, తోడుకోడలు ఉంటారు. వాళ్ళు బాధపడుతుంటారు. సాహెబ్ సంతోషంగా వాళ్ళ వైపు చూసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి ఇక్కడ నాకు దగ్గర ఏదైనా వాళ్ళకి ఆసనం ఏమంటే వాళ్ళు తెచ్చేదో వేస్తారు, కూర్చుంటారు. కూర్చున్న తర్వాత రండి ఎట్లా వచ్చింది సంగతి అని మంచి చెడ్డ విచక్షణ అయిన తర్వాత అప్పుడు చెప్తారు, సాహెబ్ మాకు బతకడం కష్టమైపోయింది, మా దగ్గర మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు, వేధిస్తున్నారు, మేము ఆ బాధలు పడలేక మీ దర్శనం కోసం మేము వచ్చేసినాం ఇక్కడికి అని చెప్తే, సరే ఉండండి, మీరు శాంతపడండి, మీకు బోధ చేస్తా అని చెప్పేసి లోపలికి పంపిస్తాడు. ఒక గదిలో వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేస్తాడు. వాళ్ళు ఉండేటందుకు ఒక గది చూపిస్తాడు. వాళ్ళు ఉంటారు.
ప్రతిరోజు ఉదయం సత్సంగం చేస్తుంటాడు కబీర్ సాహెబ్. వచ్చే వాళ్ళు వస్తుంటారు, కబీర్ సాహెబ్ కానాటి వాళ్ళు చాలామంది ఉంటారు, వస్తారు. వీళ్ళు అన్నదమ్ములు కూడా కూర్చొని సత్సంగ లాభం పొందుతుంటారు ప్రతిరోజు. అట్లా చాలా కాలం గడుస్తుంది, కొన్ని నెలలు అయితే. తర్వాత సాహెబ్ అంటాడు, మిమ్మల్ని వెళ్ళే రోజు నేనే చెప్తాను, వెళ్ళొచ్చా అనే అర్థంలో వాళ్ళు ఒక మాట అంటే, మీరు ఏ రోజు పోవాలో నేను చెప్తాను, అప్పుడు నేను పంపిస్తలేండి. మీ లోపల ప్రేమ ఉన్నది కానీ వైరాగ్యం రాలేదు ఇంకా మీ మనసు లోపల. ముందు వైరాగ్యం కావాలి. వైరాగ్యం దేనికి కావాలి? వైరాగ్యము ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి, ఈ కుటుంబాన్ని వదిలిపెట్టేసి బయటికి పోవడం కాదు. వైరాగ్యం అంటే మనసు లోపల నుంచి వైరాగ్యం రావాలి. మనస్ఫూర్తిగా ప్రపంచం పట్ల, బంధువుల పట్ల, మిత్రుల పట్ల, కుటుంబం పట్ల అందరిని వదిలిపెట్టమని చెప్తున్నాడు సాహెబ్. మాట్లాడు, నీ కర్తవ్యం నిర్వహించు, కానీ బంధనం పెంచుకోకు. నువ్వు ఇప్పుడు పరందేల్జీ మహారాజు అని అంటాడు, రహో వాళ్ళకి మన కుటుంబానికి విముఖత ఏర్పడాలి, మనసుతో బంధనాలన్నింటినీ వదిలించుకోవాలి. ఇవేమి నాతో రావు, మోహాన్ని వదిలిపెట్టు. ఈర్ష్యా ద్వేషాలు కలిగిన వాళ్ళు సంతులు కాలేరు. అది ఉన్నోళ్ళు సద్గురువుల దగ్గరికి రావడానికి కూడా అర్హత ఉండదు వాళ్ళకు. అవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు సద్గురువు సన్నిధికి కూడా రావడానికి వీలు లేదు అని ఒక మాట చెప్తాడు. చెప్పి, మీకు వైరాగ్యం పూర్తిగా రాలేదు, ప్రేమ ఉన్నది మీకు, కానీ మీకు సంపూర్ణంగా ఇంకా వైరాగ్యం వచ్చిన తర్వాత మీరు వద్దు అని వెళ్ళే రోజు చెప్తాడు. అక్కడికి వచ్చిన రోజు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేమంటారు, సాహెబ్ ఇప్పుడు మాకు వైరాగ్యం వచ్చిందో లేదో, నువ్వు ఆ రోజు మాకు వైరాగ్యం వస్తే రమ్మన్నావు, వైరాగ్యంలా రాలేదు, అసంపూర్ణంగా ఉన్నామని ఆ రోజు అన్నావు, నువ్వు ఇటు వచ్చే రోజు. మరి ప్రస్తుతం మాకు వైరాగ్యం ఉన్నట్ట లేనట్ట, మా పరిస్థితి ఏంటి ఇప్పుడు, మరి మేము ఉండాలన్నా పోవాలన్నా ఏం చేయాలి అని మళ్ళీ చివరికి అడుగుతారు. సాహెబ్ ఆ రోజు అంటాడు, మీరు వెళ్ళండి, కానీ ఒక ఉపాయం. మరి మా ప్రపంచం ఎట్లా అని అడుగుతారు వాళ్ళు. మేము మా ఊరికి పోవాలంటే మాకు సమస్యలు, పిల్లల పెళ్లిలోనూ వాళ్ళు కాదంటున్నారు, మా బంధువులు ఊరోళ్ళు ఎవరు మమ్మల్ని నిరాకరిస్తున్నారు. వాళ్ళందరూ మమ్మల్ని వెలేసినట్టు చూస్తున్నారు, అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు, మీ గురువు ఫలానా పోతే ఏం ఎదురైతే ఆ పరిస్థితిని చెప్తున్నారు. సాహెబ్ ఈ నుంచి వెళ్ళే రోజు చెప్తాడు, మీకు ప్రేమ ఉన్నదని వైరాగ్యం లేదంటాడు. మరి సాహెబ్ చెప్తాడు, దీనికి కూడా నేను ఒక ఉపాయం చెప్తా, దీని ప్రకారం మీరు పాటించండి, పాము చావకుండా కర్ర విరగకుండా మీ పని నెరవేరుతుంది బొమ్మని చెప్తాడు. ఏం చేయాలంటే, ఈ అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు అన్న చెల్లెలు అవుతారు కదా, కానీ ముస్లింలలో అన్నదమ్ముల పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే సంప్రదాయం ఉన్నది. అన్నదమ్ములకు ఒక కొడుకు ఒక కూతురు ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు ముస్లిం కుటుంబాలలో. హిందూ కుటుంబాలలో అది సాంప్రదాయం కాదు, అన్న చెల్లెలతో సమానం. మీరు హిందూ కుటుంబాలేమో ఇట్లా అనుకుంటాయి, ముస్లిం కుటుంబాలేమో మీరు ఒక మాట అనండి, మా గురువు ముస్లిం కదా, కాబట్టి మేము కూడా ముస్లిం పద్ధతులే పాటించదలుచుకున్నాము. నా బిడ్డకు ఈ కొడుకుకు మా కొడుకుకు మా అన్నదమ్ముల పిల్లలు ఇద్దరికి మేము పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పండి చాలు. మీరు అంతే చేయండి, మీరు ఇంకేం చేయకండి, ఇది వ్యాపింపజేయండి, ప్రచండం చేయండి, అందరికీ చెప్పండి అని ఆ ఉపాయం చెప్తాడు. వాళ్ళు గురువు ఆజ్ఞ తీసుకుంటారు, వస్తారు. వచ్చిన తర్వాత మెల్లగా ఒకరికి చెప్తారు, వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేస్తున్నాం మేము, ఎందుకంటే మా గురువు ముసల్మాన్ కనుక గురువు వాళ్ళ సంప్రదాయం ఏదో మేము కూడా పాటిస్తున్నాము. ఆ కాలంలో వాళ్ళకు చాలా అయ్యో భ్రష్టమైపోతున్నది, సమాజం భ్రష్టమైపోతుంది, అన్యాయం అయిపోతుంది, ఎవరన్నా అన్న చెల్లెలకు పెళ్లి చేస్తారా, వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ మతంలో చేస్తారా, మనకు ఎట్లయితుంది, మనకు కాదు మీరు అని వాళ్ళందరూ వాదిస్తుంటారు. వీళ్ళని వద్దని చెప్తుంటారు, వద్దు అట్లా చేయకండి, తప్పైతుంది, మాకు గత్యంతరం లేదు, మాకు పెళ్ళికి ఒప్పుకున్న వాళ్ళు కూడా చేసుకుంటలేరు, మరి ఏం చేయాలి, మేము చేస్తాం, మా గురువు ఆజ్ఞ ఇచ్చింది చేసుకోమన్నట్టు చేసేస్తున్నాం మేము అని చెప్తారు. చెప్పే వరకు ఈ వాళ్ళ కుటుంబమే కాదు, చుట్టాల పక్కలే కాదు, చుట్టుపక్కల వాళ్ళు, ఆ ఊరోళ్ళు మొత్తం ఊరు అందరు కలిసి వస్తారు. ఈ అన్నదమ్ములను తత్వజీవాలను బతిమలాడుతుంటారు, వద్దు ఇట్లా చేయకండి, ఇది తప్పు అవుతుంది, మనకు అది సంప్రదాయం కాదు, పాపం కలుగుతుంది, ఎంత చెప్పినా కూడా వాళ్ళకు ఒప్పుకోరు. మేము మా గురువు గీసిన గీత మేము దాటాం, మా గురువు చేసుకోమన్నట్టు చేసేస్తాం అంతే.
మీరు ఆనాడు మమ్మల్ని ఎట్లా ఎట్లా తిరస్కారంగా చూసారు, మమ్మల్ని ఎంత తిరస్కరించారు మీరు. కాబట్టి మేము గురు శరణంలో పోయినాం, ఆయన చెప్పిన ఉపాయాన్ని మేము పాటిస్తున్నామని. లేదు ఎంతకు ఒప్పుకోకపోతే మా గురువు, ఒకవేళ మా గురువు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటామంటారు. వీళ్ళందరూ ఊరందరూ ఏం చేస్తారు, వీళ్ళని పక్కన పెట్టేసి ఒక దగ్గరికి పోయి ఒక సభ పెట్టుకుంటారు. కులభ్రష్టం అయిపోతున్నది, అన్యాయం అయిపోతుంది, సమాజం పాడైపోతుంది. ఒకరిని చూసి ఒకరు ఇట్లా చేసుకుంటే మనకు సమాజం ఏం కావాలి, సంఘం పరిస్థితి దారుణంగా తయారవుతుంది, మనం అందరం పోదామని వాళ్ళు అంటారు కదా జీవతత్వతో. పదండి మేము కూడా వస్తాము, అక్కడ ముఖ్యులు కొంతమంది తయారవుతారు, పదండి మేము కూడా వస్తాం మీ గురువు దగ్గరికి వచ్చి ఆయన ఆజ్ఞ తీసుకుంటాం మేము. సరే రండి అంటారు. వీళ్ళకి మరీ సంతోషం అయ్యి సాకుతో మళ్ళీ గురు దర్శనం అవుతుంది. వచ్చిన కొంతమందిని తీసుకొని మళ్ళీ కాశీకి పోతారు. తత్వ జీవ ఆ ఊర్లో ఉన్న ప్రముఖులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్ని జాతుల వాళ్ళు వస్తారు. సాహెబ్ దగ్గరికి దర్శనం చేసుకున్న తర్వాత అసలు ఆయన దర్శనం కాగానే వీళ్ళ లోపల సగం భ్రమలు పోతాయి, సంశయాలు పోతాయి. అదే చెప్తాడు సాహెబ్ సత్సంగంలో. ఈ వ్యతిరేకంగా వాదిస్తున్న మిగతా 4 వర్ణాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ సంతోషం అవుతుంది. అసలు దర్శనం మాత్రం చేస్తే వాళ్ళ మనసు ఆనందం అయిపోతుంది, వాళ్ళ మనసు నిండా ఆనందం నిండిపోయి అయినా సరే వచ్చిన పని ఇంకొకటి కనుక వేడుకుంటారు. సాహెబ్ వీళ్ళేమో ఇట్లా చేస్తారట, అన్న చెల్లెళ్ళకి పెళ్లి చేస్తామంటున్నారు, మేమేం చేయాలి, వీళ్ళు నా మాట వింటలేరు అంటే మరి ఏం చేస్తాము, మీరు వాళ్ళ నొప్పి అని అంటారు. ఈ అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటామని ఇంతకుముందు ఎవరైతే వచ్చిండ్రో వియ్యంకులు వాళ్ళు కూడా వస్తారు వీళ్ళతో పాటు. వాళ్ళకి అప్పుడే చెప్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు, మేము మా షరతు ఉపసంహరించుకుంటున్నాము, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేస్తాము, మీరు మాత్రం ఈ అన్న చెల్లెళ్ళకి పెళ్లి చేసేస్తారు, దీన్ని వ్యవహారాన్ని ముగింపజేయండి, వద్దని చెప్పండి, మీరు ఇదివరకు నిశ్చయమైన పెళ్ళిళ్ళే చేసేస్తామని ఆ వియ్యంకులు కూడా ఒప్పుకుంటారు. ఆ ఊరోళ్ళు కూడా అక్కడ చాలా కాలం ఉండి సాహెబ్కు శిష్యులు అయిపోతారు. ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళంతా సాహెబ్కు శిష్యులు అయిపోయి మళ్ళీ సత్సంగంలో పాల్గొంటారు. చాలా రోజులు సత్సంగంలో పాల్గొని వాళ్ళ సంశయాలు ఇవన్నీ పోతాయి. అప్పుడు చెప్తాడు, జాతిన పూచో సాధుకి పూచు లీజియే జ్ఞాన్, మోల్ కరో తల్వార్కి పడా రహందో జ్ఞాన్. ఏ గురువు వచ్చినా కూడా జాతి మతాలు మీవేవి అని అడగకండి, జాతిన పూచో సాధుకి పూచు లీజియే జ్ఞాన్. ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మనకు అవసరం, జ్ఞానము అవసరం మనకు. స్వర్ణ పాత్రలో ఉంటే మద్యం తాగితే ఏం లాభం, బంగారు గ్లాస్ ఉన్నది, బంగారు గ్లాసులో ఉండి సారాయి పోసుకొని తాగితే మంచిదా, మట్టి కుండలో అయినా సరే ఆవు పాలు పోసుకొని తాగితే మంచిదా. శరీరం ఏదైతేనే, ముస్లిం అయితేమి, హిందూ అయితేమి, ఇంకొకరి మతం అయితేమి. కాబట్టి ఏ గురువును కూడా అవమానం చేయకండి. వచ్చారు అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాడు, మీరు అందరు సాధువులను అవమానం చేసారు కనుక మీరు కూడా ఒకరోజు అవమానం పాలవుతారు అని వచ్చే రోజు చెప్తాడు వాళ్ళకు. అన్నదమ్ములకు కబీర్ సాహెబు వాళ్ళ దగ్గర ఊర్లో ఉండి మళ్ళీ కాశీకి తను వచ్చే రోజు అదే మాట చెప్తాడు. ఎవరైతే గురువులను సాధువులను అపమానం చేస్తారో అవమానం చేస్తారో వాళ్ళకి మళ్ళీ అది ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇన్ని రోజుల నుంచి వచ్చిన సాధువులు అందరి కాళ్ళు కడిగి దగ్గరికి పోసినారు, నీళ్ళు పోసినారు, వాళ్ళని అవమానం చేసినారు కనుక మీరు కూడా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు. అది నిజంగానే వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. అది వచ్చింది, ఈ విషయం అంతా ఊరోళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇంకా సంపూర్ణంగా శరణాగతులు అవుతారు. వచ్చిన వాళ్ళందరూ సాహెబ్కు శరణాగతులు అయిపోతారు, ఆయన సత్సంగం వింటారు, పిల్లలకు వాళ్ళు ఎవరి ముందే నిర్ణయమైన పెళ్ళిళ్ళు చేస్తారు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఈ అన్నదమ్ములు ఇద్దరు అప్పుడప్పుడు వస్తుంటారు పోతుంటారు కాశీకి. వాళ్ళు ఉన్న దగ్గరనే వాళ్ళ ఇల్లు ఎక్కడైతే నర్మదా నది తీరంలో ఉన్నదో వాళ్ళు ఉన్న పరిసరాలు పర్ణశాల అదంతా సత్సంగమయమైపోతుంది. ఆ ఊరంతా సత్సంగీలతో నిండిపోతుంది. కబీర్ సాహెబ్ మహిమ అంతటిది. ఆ అన్నదమ్ములకు వాళ్ళ సమస్యలు తీర్చి ఎంతోమందిని ఉద్ధారం మార్గం చూపించి జనన మరణ చక్రం నుంచి బయటపడేసిన ఆదిసంత్ పరమసంత్ కబీర్ సాహెబ్కు శతకోటి ప్రణామాలు. రాధా.